హాయ్ గైస్, మీకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ ప్రాజెక్ట్స్ చేయడం అంటే ఇష్టమా? అయితే అందులో మేజర్గా యూజ్ అయ్యేది సోల్డరింగ్. కానీ మనలో చాలామందికి సోల్డరింగ్ ఐరన్ ఎలా వాడాలో తెలియదు. అందులో మీరు కనుక ఉంటే ఈ వీడియో అయితే మీకోసమే గైస్. ఈ వీడియోలో బెస్ట్ సోల్డరింగ్ ఐరన్స్ ఫర్ బిగినర్స్ అండర్ బడ్జెట్, అలాగే బిగినర్స్ కోసం టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. ఈ వీడియోని కనుక మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే 10 minutes లోపలనే సోల్డరింగ్ లో ప్రో అవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద వీడియో. గైస్, ఫస్ట్ అయితే సోల్డరింగ్ ఐరన్ని ప్లగ్లో పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకొని పక్కకు పెట్టండి. ఇది హీట్ అయ్యే లోపల అయితే మీకు ఒక విషయం చెప్తా. సోల్డరింగ్ ఐరన్లో కూడా టైప్స్ ఉంటాయి గైస్. ఆ టైప్స్ ఏంటియో అనేది నేనైతే నెక్స్ట్ చెప్తాను. Types of soldering wire. గైస్, సోల్డరింగ్ వైర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒక వైర్ టైప్ ఏమో ఇన్బిల్ట్ సోల్డరింగ్ ఫ్లక్స్ తోటి వస్తుంది. ఇంకో వైర్ ఏమో ఫ్లక్స్ లేకుండా వస్తుంది. ఈ ఫ్లక్స్ లేని వైర్కి అయితే మనము అడిషనల్గానైతే సోల్డరింగ్ ఫ్లక్స్ కొని అయితే వాడుకోవాలి. ఫ్లక్స్ ఉన్న వైర్కి అయితే అంత అవసరం ఉండదు, కానీ కొన్ని సిచ్యువేషన్లో కూడా దీనికి కూడా ఫ్లక్స్ని అయితే వాడాలి. గైస్, ఇప్పుడు నేనైతే ఈ ఫ్లక్స్ ఉన్న వైర్ తోటే సోల్డరింగ్ చేస్తున్నాను. గైస్, మీకు ఒక చిన్న టిప్. సోల్డరింగ్ ఐరన్ హీట్ అయిందా లేదా అని అయితే ఎలా తెలుసుకోవాలంటే, దాని మీద చేయి పెట్టండి. కాలుతనేమో హీట్ అయినట్టు, లేకుండానేమో లేదు. సింపుల్ గైస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? గైస్, మన సోల్డరింగ్ ఐరన్ అయితే హీట్ అయింది. ఇప్పుడైతే వైర్ మీద సోల్డరింగ్ వైర్ కోటింగ్ ఎలా అయ్యాలో చూపిస్తాను. ముందుగానైతే వైర్ని అయితే ఫ్లక్స్ లోనైతే డిప్ చేసుకోవాలి. ఫ్లక్స్ లో డిప్ చేసుకున్న తర్వాత హీట్ అయిన సోల్డరింగ్ ఐరన్ ని ఆ లిడ్ మీదనైతే, సోల్డరింగ్ వైర్ లిడ్ మీదనైతే అలా మెల్ట్ చేసుకొని అలా వైర్ మీద పెట్టేస్తే పర్ఫెక్ట్ గా సోల్డరింగ్ అయితే అయిపోతుంది గైస్. మీకు చూపిస్తాను, మీరే చూడొచ్చు గైస్ ఎంత పర్ఫెక్ట్ గా కోట్ అయిందో వైర్ మొత్తానికి. ఇలా ఫ్లక్స్ వాడడం వల్ల ఏంటంటే ఈవెన్ గా అయితే స్ప్రెడ్ అవుతుంది గైస్. ఇప్పుడైతే 2 వైర్స్ అయితే జాయిన్ చేసి సోల్డరింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాని. ఇప్పుడు 2 వైర్స్ అయితే నేను ఫాస్ట్ గా జాయిన్ చేశాను గైస్. దీనికైతే నేను అడిషనల్ గా అయితే సోల్డరింగ్ ఫ్లక్స్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే సోల్డరింగ్ ఫ్లక్స్ పెట్టడం వల్ల సోల్డరింగ్ అయితే ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడైతే ఆ సోల్డరింగ్ ఫ్లక్స్ ని హీట్ చేసుకొని ఆ లిడ్ ని మెల్ట్ చేసుకొని ఆ వైర్ మీద పెట్టేస్తే సోల్డరింగ్ అయితే అయిపోతుంది గైస్. ఒక ఫ్యూ సెకండ్స్ ఆగితే పర్ఫెక్ట్ సోల్డరింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. చూడొచ్చు గైస్ వైర్ అనేది ఎంత బాగా సోల్డరింగ్ అయ్యిందో. ఈ సోల్డరింగ్ ఫ్లక్స్ వాడడం వల్ల సోల్డరింగ్ వైర్ అనేది చాలా ఈవెన్ గా స్ప్రెడ్ అయింది గైస్, మీరే చూడొచ్చు. గైస్, ఇప్పుడైతే ఒక వైర్ ని పీసీబీ మీద ఎలా సోల్డరింగ్ చేయాలో తెలుసుకుందని ఈ వైర్ ని పీసీబీ మీద సోల్డరింగ్ చేస్తాను గైస్, మీరే చూడండి. ఈ వైర్ ని పీసీబీ మీద సోల్డరింగ్ చేసే ముందు మనకైతే ఒక హెల్పింగ్ స్టాండ్ కావాలి గైస్, పీసీబీని హోల్డ్ చేసుకోవడానికి. గైస్, నేనైతే దీన్ని ఒక స్టిక్ తోటి అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడైతే ఆ పీసీబీని దాని మీద ప్లేస్ చేసుకుని మనం సోల్డరింగ్ చేయవలసిన వైర్ అయితే ఫ్లక్స్ లోనైతే డిప్ చేసుకొని హీట్ చేసుకోవాలి గైస్. హీట్ చేసుకున్న తర్వాత మనము దానికైతే ఆల్రెడీ సోల్డరింగ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా వైర్ అయితే అవసరం లేదు గైస్. అలా పెట్టేసి దాన్ని అయితే హీట్ చేసి ఫ్యూ సెకండ్స్ ఆగితే మాత్రం మన సోల్డరింగ్ అయితే అయిపోతుంది. మీరే చూడొచ్చు గైస్ ఈ వైర్ అనేది ఎంత బాగా సోల్డరింగ్ అయ్యిందో. చాలా స్టిఫ్ గా అయితే సోల్డరింగ్ అయింది గైస్, మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత మంచిగా సోల్డరింగ్ అయిపోయిందో. ఈ విధంగానైతే మనం పీసీబీ మీద కూడా సోల్డరింగ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు మనము ఒక ఎల్ఈడికి అయితే సోల్డరింగ్ ని చేద్దాని వైర్ అయితే ముందుగానైతే ఆ టెర్మినల్స్ అయితే వైడ్ గా అనుకోవాలి. అనుకున్న తర్వాత మన హెల్పింగ్ హ్యాండ్ కి అయితే ఆ ఎల్ఈడిని అయితే ఫిక్స్ చేసుకోవాలి గైస్. ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం సోల్డరింగ్ చేయాలనుకున్న వైర్ అయితే ఫ్లక్స్ లోనైతే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని ఆ సోల్డరింగ్ లిడ్ అయితే కొంచెం మెల్ట్ చేసుకొని అలా ఒక టర్మినల్కి పెట్టి హీట్ చేసి ఫ్యూ సెకండ్స్ ఆగితే సరిపోతుంది గైస్. మన ఎల్ఈడికి అయితే వైర్ అయితే సోల్డరింగ్ అయిపోయింది. చూడొచ్చు ఎంత బాగా సోల్డరింగ్ అయిందో, మీరే చూడండి గైస్ ఎంత పర్ఫెక్ట్గానైతే సోల్డరింగ్ అయిపోయిందో. ఈ విధంగానైతే మనం ఎల్ఈడికి కూడా సోల్డరింగ్ అయితే చేసుకోవచ్చు గైస్. మోటార్ని అయితే హెల్పింగ్ హ్యాండ్కి అయితే ఫిక్స్ చేశాను. ఇప్పుడైతే సోల్డరింగ్ ఐరన్ అయితే తీసుకొని మనము ఎలాగ ఎల్ఈడికి సోల్డరింగ్ చేసిన వైర్ని అయితే రిమూవ్ చేసుకొని దానికి ఎలాగో సోల్డరింగ్ వైర్ ఉంటుంది కాబట్టి అలా మోటార్కి పెట్టి హీట్ చేసి ఫ్యూ సెకండ్స్ ఆగితే మోటార్కి అయితే వైర్ని అయితే సోల్డరింగ్ అయితే అయిపోతుంది గైస్. ఈ విధంగానైతే మనం మోటార్కి సోల్డరింగ్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు పీసీబీ నుంచి అయితే ఒక కాంపోనెంట్ అయితే రిమూవ్ చేద్దాం గైస్. నేనైతే ఇక్కడ ఒక కెపాసిటర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ 2 టెర్మినల్స్ని అయితే ఐడెంటిఫై చేసి సోల్డరింగ్ ఐరన్ అయితే తీసుకొని ముందుగానైతే సోల్డరింగ్ లిడ్ అయితే దానికైతే అంటించుకున్నాను గైస్. సోల్డరింగ్ చేయాలన్నా డిసోల్డరింగ్ చేయాలన్నా కానీ మనకి సోల్డరింగ్ లిడ్ అయితే కంపల్సరీ. ఇప్పుడు అక్కడ లిడ్ని అలా పెట్టి ఆ కెపాసిటర్ని అయితే ఒక సైడ్కి అయితే అన్నాను. ఒక టెర్మినల్ అయితే రిమూవ్ అయిపోయింది గైస్. అలాగే సేమ్ ఇంకో సైడ్కి ఇట్లా అలాగనే చేశాను. ఈ సైడ్ అయితే సక్సెస్ఫుల్ కాలేదు. ఒక్క హీట్ చేసి అలా రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది.
ఎస్ గైస్ చూడొచ్చు కెపాసిటర్ అనేది ఎంత ఈజీగా రిమూవ్ అయిపోయిందో. ఈ విధంగానైతే మనము 2 or 3 పిన్స్ ఉన్న కాంపోనెంట్స్ని అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పిన్స్ ఉన్న కాంపోనెంట్స్ని అయితే రిమూవ్ చేయాలంటే కష్టం గైస్, ఎందుకంటే ఒకటి రిమూవ్ చేస్తుంటే ఇంకోటి అయితే పిన్ అయితే కూల్ అవుతుంది గైస్. ఇప్పుడైతే దీనికైతే ఒక ఎల్ఈడీని అయితే స్టిక్ చేద్దాని. ముందుగా ఎల్ఈడీకి అయితే ఫ్లక్స్ని అయితే యాడ్ చేసుకొని సోల్డరింగ్ వైర్కి లిడ్ని అయితే మెల్ట్ చేసుకొని ఒక టర్మినల్కి అలా పెట్టేసి హీట్ చేసి ఫ్యూ సెకండ్స్ అయితే ఆగాను గైస్. చూడొచ్చు ఎల్ఈడి అనేది కెపాసిటర్కి ఇలా స్టిక్ అయిందో. ఈ విధంగానైతే మనం కెపాసిటర్ కాంపోనెంట్స్ని రిమూవ్ చేసి వాటికైతే సోల్డరింగ్ చేయొచ్చు గైస్. ఇప్పుడు మీరు చేసే మిస్టేక్స్ ఏంటియో చూద్దాం గైస్. ఈ విధంగా పీసీబీకి సోల్డరింగ్ చేసేటప్పుడు వైర్కి అయితే ఫ్లక్స్ని అయితే యాడ్ చేయరు గైస్. ఈ విధంగా సోల్డరింగ్ చేసేటప్పుడు అయితే ఫ్లక్స్ని యాడ్ చేస్తేనే సోల్డరింగ్ అనేది చాలా మంచిగా అవుతుంది, లేకుంటే కాదు గైస్. మిస్టేక్ నెంబర్ 2 గైస్, ఈ విధంగా ప్లాస్టిక్ ఐటమ్స్కి సోల్డరింగ్ చేసేటప్పుడు ఎక్కువసేపు హీట్ని అలానే పెట్టి ఉంచుతారు, దానివల్ల అవి మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గైస్. మీరు ఈ విధంగా కాంపోనెంట్స్ని రిమూవ్ చేసేటప్పుడు సోల్డరింగ్ వైర్ని అయితే పెట్టరు. ఆ విధంగా పెట్టకుండానైతే కాంపోనెంట్స్ అయితే రిమూవ్ కావు గైస్. సోల్డరింగ్ చేయాలన్నా డిసోల్డరింగ్ చేయాలన్నా సోల్డరింగ్ వైర్ ఇంపార్టెంట్. బిగినర్స్ మిస్టేక్స్ యాన్ని గైస్ ఇదే నేను వాడే సోల్డరింగ్ ఐరన్. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే బిగినర్స్కి అవసరమైన బెస్ట్ 2 సోల్డరింగ్ ఐరన్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇష్టం ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి గైస్. దీంతో పాటు నాకు ఒక సోల్డరింగ్ స్టాండ్, అలాగే సోల్డరింగ్ ఫ్లక్స్, సోల్డరింగ్ వైర్ కూడా వచ్చింది.